హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మనకు ఒక మంచి ప్రీమియం ప్రాజెక్ట్ని తీసుకుని ఉంచుకొచ్చానండి. జైన్ గ్రూప్ వాళ్ళ ప్రముఖ్ సమృద్ధి టవర్స్ అనే ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గా ప్రాజెక్ట్ రెరా కూడా రావడం జరిగింది. హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసరికి శాతంరాయ్ అండి, శంషాబాద్కి దగ్గరలో ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. 5.5 acres 3 టవర్స్ అయితే ఉంటాయండి. అలాగే 3 basements కూడా ఉంటాయి. దీంట్లో కంప్లీట్గా 3, 4, 5 BHK అపార్ట్మెంట్స్ అండి. ప్రీమియం ప్రాజెక్ట్ అనమాట. 3260 SFT నుంచి తీసుకొని 6555 SFT దాకా ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయి. 27 floors అయితే ఉంటుందండి ఒక్కొక్క టవర్. అలాగే 60,000 SFT క్లబ్ హౌస్ ఇస్తున్నారు. ఓన్లీ 376 అపార్ట్మెంట్సే ఉంటాయండి. దీనికి ఆపోజిట్లోనే అపర్ణవాలా ఆల్టస్ అనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే సుమధుర వాళ్ళ గార్డెన్స్ బై బ్రూక్ అనే ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అలాగే ఇది మనకు ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. మంచి కనెక్టివిటీస్. ఇది గగన్ పహడ్ అని అంటాము. అలాగే ఇక్కడ రామ్కి వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. దీని పక్కనే మనకు జైన్స్ ప్రాజెక్ట్ పక్కన ఇక్కడ చూస్తే దేవ్ వాళ్ళ సిగ్నేచర్ 1 అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే అమరా ప్రాజెక్ట్ బై దివ్యశక్తి అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయండి. ఈ ఏదైతే ఈ రాజేంద్ర నగర్ తర్వాత శాతంరాయ్ ఈ లైన్ సౌత్ హైదరాబాద్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి. ఇక్కడ చూస్తే ప్రిస్టేజ్ గ్రూప్ వాళ్ళ బెలీజో అనే విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే దీని పక్కనే ప్రిస్టేజ్ సిటీ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే దీని పక్కనే చూసినట్లయితే ప్రిస్టేజ్ వాళ్ళ ఫోరం మాల్, అప్కమింగ్ ఫోరం మాల్ కూడా ఉందండి. ఇది అప్కమింగ్ ఫోరం మాల్ అనమాట. చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి. అలాగే ఇది మొత్తం మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనమాట. ఇది ఎగ్జిట్ నెంబర్ 16 అండి, బెంగళూరు హైవే ఎగ్జిట్. అలాగే మనకు ఇది వచ్చేసరికి ఓఆర్ఆర్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనము హిమాయత్ నగర్ నుంచి ఎగ్జిట్ అయ్యి కూడా మనం వెళ్ళొచ్చు. లేదంటే రాజేంద్ర నగర్ నుంచి ఎగ్జిట్ అయ్యి కూడా ఎగ్జిట్స్ నుంచి కూడా మనకు ఈ సైట్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. మంచి వెల్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే డెవలపర్ కూడా ఇంతకుముందు కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి. వెల్ డెవలపర్ అనమాట. మంచి పేరు కూడా ఉంది డెవలపర్కి. అలాగే ఇదనమాట జైన్స్ ప్రముఖ్ సమృద్ధి టవర్స్ అనమాట. అలాగే లష్ హైట్స్ ఆఫ్ ద లగ్జరీ లివింగ్ అనమాట. అలాగే ఇది శాతంరాయ్ శంషాబాద్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే 3 towers, 27 floors, 5.5 acres డెవలప్ చేస్తున్నారు. అలాగే 3260 SFT నుంచి తీసుకొని 6555 SFT దాకా అయితే ఉంటుంది. 376 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. అలాగే 60,000 SFT క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. 60,000 SFT క్లబ్ హౌస్లో మనకు 7 floors అయితే ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏసీ మల్టీపర్పస్ హాలు, గ్రాండ్ లాబీస్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్, తర్వాత 6 గెస్ట్ రూమ్స్, సెకండ్ ఫ్లోర్లో మనకు బోర్డ్ యాక్టివిటీ గేమ్స్, ఇండోర్ గేమ్స్, వర్చువల్ గేమ్స్, ప్రివ్యూ థియేటర్, టేబుల్ టెన్నిస్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో స్క్వాష్ కోర్ట్ జిమ్, ఫోర్త్ ఫ్లోర్లో స్పా, యోగా, ఏరోబిక్స్, తర్వాత జాకూజీ, మసాజ్ రూమ్, సెలూను, సునాయి, బాతి అన్నీ ఉంటాయి. ఫిఫ్త్ ఫ్లోర్లో బ్యాడ్మింటన్ కోర్ట్, బిల్లార్డ్ లాంచ్, హాబీ రూమ్ అయితే ఉంటుంది. సిక్స్త్ ఫ్లోర్లో రిఫ్యూజ్ ఏరియా, మల్టీపర్పస్ రూమ్ ఉంటుంది. అలాగే 7th ఫ్లోర్లో కాన్ఫరెన్స్ రూమ్, అసోసియేషన్ రూమ్ ఉంటుంది. అలాగే టెర్రస్లో చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, టిక్కీ బార్ ఇలా అన్నీ ఉంటాయండి. G+7 floors అయితే ఉంటుంది. 60,000 SFTలో ఈ మొత్తం ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 3 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 CR నుంచి ప్రాజెక్ట్స్ అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుందండి ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే. అలాగే వీటితో పాటే మనకు ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయనే దాని గురించి కూడా చూద్దాము. అలాగే ఇక్కడ మనం చూస్తే ఎమ్యూనిటీస్ పరంగా ఆల్రెడీ 60+ ఎమ్యూనిటీస్ అయితే ఉంటున్నాయి. అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూస్తే దీంట్లో స్టిల్ట్ ఫ్లోర్లో కూడా ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారనే దాని గురించి చూడొచ్చు. తర్వాత క్రచ్, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, కోవర్కింగ్ స్పేసు, తర్వాత మనకు బార్బిక్యూ లాన్స్, గ్యాలరీ సీటింగ్, మినీ స్నూకరు, బస్ బేస్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే బిల్డింగ్ ఎలివేషన్ చూస్తే విత్ మైవన్ టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్కి మనకు సైనేజెస్ సెక్యూరిటీ క్యాబిన్స్ అయితే ఉంటాయి. జాగింగ్ ట్రాక్ ఉంటుంది, వాటర్ ఫీచర్స్ ఉంటుంది, డ్రైవేస్, బిల్డింగ్ డ్రాప్ ఆఫ్స్, తర్వాత మనకు గ్రాసరీ స్టోరు, మనకు పెర్ఫార్మెన్స్ స్టేజ్, తర్వాత మల్టీపర్పస్ లాను, తర్వాత మనకు టెంపుల్ విత్ లాను, తర్వాత మనకు స్కేటింగ్ రింకు, ఫ్యూచర్ వాల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. తర్వాత షేడ్ స్ట్రక్చర్ వాల్స్ అయితే ఉంటాయి. అలాగే ప్లాజా విత్ ట్రీ కోర్టు, యోగా, మెడిటేషను, ఇన్ఫార్మల్ సీటింగ్, అవుట్డోర్ జిమ్, పార్టీ లాన్స్ ఇలా అన్నీ అయితే ఉంటాయండి. హై అండ్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే సెంట్రల్లీ లొకేటెడ్ అయింది. ఎక్స్ట్రా లార్జ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే 100% వాస్తుని అయితే ఫాలో అవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్లోర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే ఉంటాయండి. ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే మనం చూడొచ్చు అనమాట. మాస్టర్ ప్లాన్లో ఇక్కడ చూడొచ్చు. టిపికల్ ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది, చూడొచ్చు. ఇది ఒక సింగిల్ టవర్ అండి. ఒక టవర్లో చూసినట్లయితే టవర్ ఏలో మనకు 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మనకు
అలాగే టవర్ బి అండ్ సి 2 ఫ్లోర్లు కానీ చూసినట్లయితే అన్ని కార్నర్ యూనిట్స్ అండి. 4 సైజెస్ అయితే అంటే మనకు 4 ఫ్లాట్లు 4 కార్నర్స్లో అయితే ఉంటాయండి. ఇవన్నీ మనకు 5575 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.